హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వీడియోస్ మరియు రివ్యూస్ అయితే పొందండి. ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. అది కూడా నేనైతే ఏదో గుడ్డిగా అయితే చెప్పడం లేదు. ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ థియరీతోనే నేనైతే ఈ విషయం అయితే చెప్తున్నాను. అదేంటంటే దర్శకుడు రాజమౌళి గారికి అయితే ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది మన టాలీవుడ్లో. అదేంటంటే ఆయన ఏ హీరోతో చూసినా హీరోకి వచ్చేసి భారీ బ్లాక్ బాస్టర్లు ఇండస్ట్రీ హిట్లు అయితే ఇస్తారు. కానీ ఆ తర్వాత ఆయనకి ఆ హీరోల కెరీర్ వచ్చేసి చాలా ఫ్లాప్ అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. ఈ విధంగా రాజమౌళి గారికి అయితే ఇండస్ట్రీలో వచ్చేసి ఐరన్ లెగ్ సెంటిమెంట్ అయితే ఉంది. అదైతే మనందరికీ తెలుసు. అలాగే దర్శకుడు రాజమౌళి లాగే ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన శంకర్ గారికి కూడా ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. అదేంటంటే రాజమౌళి గారికి హీరోల విషయంలో ఏ విధంగా నెగిటివ్ సెంటిమెంట్ ఉందో శంకర్ గారికి వచ్చేసి హీరోయిన్ల విషయంలో ఉంది. అదేంటంటే శంకర్ గారి దర్శకత్వంలో ఎవరైనా హీరోయిన్స్ వచ్చేసి అప్కమింగ్ హీరోయిన్స్ కానీ కొత్త హీరోయిన్ కానీ డెబ్యూ హీరోయిన్ కానీ ఆయన దర్శకత్వం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ హీరోయిన్స్ వచ్చి మంచి ఫేమ్ అయితే సంపాదించుకుంటారు. కానీ పొరపాటున ఆయన దర్శకత్వంలో మంచి పేరున్న ఇమేజ్ ఉన్న హీరోయిన్ కానీ స్టార్ హీరోయిన్ కానీ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఫేడ్ అవుట్ అయిపోతారు. వాళ్ళ కెరీర్ వచ్చేసి అక్కడితో ఫుల్ స్టాప్ అయితే అయిపోతుంది. ఇది నేను ఖచ్చితంగా 100% తీరుతో అయితే నిరూపిస్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ చేసినందుకు ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. నేను ముందుగా అయితే చెప్పబోతున్నాను ఏంటంటే శంకర్ గారి దర్శకత్వం వచ్చింది. మొదటి సినిమా వచ్చేసి జెంటిల్మెన్ సినిమాలో హీరోయిన్గా చేసిన హీరోయిన్ వచ్చేసి మధుబాల గారు ఇమేజ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుండేది. ఆమె అంతకుముందు రోజా సినిమాతో ఒక బాగా మెమరబుల్ మంచి సూపర్ హిట్గా వచ్చేసి చాలా మంచి ఇమేజ్ అయితే సంపాదించుకుంది. అలాగే స్టార్ హీరోయిన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమా ఈ జెంటిల్మెన్ సినిమా కూడా అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అర్జున్ గారికి కూడా మంచి పేరు వచ్చింది. దర్శకుడు శంకర్ గారికి కూడా చాలా అంటే చాలా మంచి పేరు అయితే వచ్చింది డెబ్యూ డైరెక్టర్గా. కానీ కట్ చేసి మధుబాల గారు అప్పటి వరకు స్టార్ హీరోయిన్ అయిపోతారని అందరూ అనుకున్నారు. కానీ శంకర్ గారి ఆయన లేక మహిమ వల్ల ఆయన కెరీర్ వచ్చేసి మధుబాల గారి కెరీర్ అప్పటికైతే క్లోజ్ అయితే అయిపోయింది. అలా విధంగా శంకర్ గారి నెగిటివ్ సెంటిమెంట్ మొదటగా అనుభవించిన హీరోయిన్ వచ్చేసి మధుబాల గారుగా ఆమె అయితే చరిత్రలో అయితే నిలిచిపోతుంది. ఇక ఆ తర్వాత శంకర్ గారు డైరెక్ట్ చేసిన సినిమా వచ్చేసి ప్రేమికుడు. డ్యాన్స్ మాస్టర్గా అప్పటి వరకు ఉన్న ప్రభుదేవ్ గారిని హీరోగా పెట్టి తీయడం ఒక వండర్ అయితే అనుకున్నారా. వండర్ చేయడమే కాదు సినిమా కూడా సంచలన విజయం సాధించే విధంగా శంకర్ గారు చేయడంతో ఆ మూవీతో సూపర్ హిట్ అయితే అందులో హీరోయిన్గా నటించిన హీరోయిన్ వచ్చేసి నగ్మ గారు. అప్పటి వరకు నగ్మ గారు వచ్చేసి సౌత్ ఇండియాలో వచ్చేసి చాలా పెద్ద హీరోయిన్. ఆమె సాధించిన విజయాలు అంటే అలాంటివి కాదు. ఒక ఘరునామగుడు, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రగారు లాంటి వరుస హిట్లు అయితే తెలుగులో ఆమె అయితే సాధించింది. అదే ఊపులోనే వచ్చేసి ప్రేమికుడు సినిమా కూడా చేసింది. ప్రేమికుడు కూడా సంచలన విజయం సాధించడంతో ఆమె ఇమేజ్ వచ్చి స్కైలో వెళ్ళిపోతుంది అంత అనుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా అంటే చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ ఆమె కెరీర్లో పడింది. అంటే భాష సినిమా. ప్రేమికుడు తర్వాత భాష సినిమా అయితే వచ్చింది. కానీ భాష సినిమా సాధించిన సంచలనంతో అంతా రజనీకాంత్ గారి మేనే గురించి మాట్లాడుకున్నారు. ఆ రజనీకాంత్ గారి ఇమేజ్ కూడా సౌత్ ఇండియాలో వచ్చేసి నెంబర్ 1 పొజిషన్కి అయితే రజనీకాంత్ గారు వెళ్ళిపోయారు భాష సినిమాతో. కానీ విచిత్రంగా అందులో హీరోయిన్గా చేసిన నగ్మా గారి గురించి అయితే ఎక్కడ ఎవరు ప్రస్తావించలేదు అప్పట్లో. ఆ తర్వాత ఆమె చాలా కాలం కోసం కొన్ని సినిమాల కోసం అయితే ఎదురు చూసింది. కానీ ఎటువంటి బిగ్ ఆఫర్స్ అయితే రాలేదు. ఆ తర్వాత భోజ్పూర్కి వెళ్ళడం, అక్కడ కాస్త అండర్ రేటెడ్ సినిమాల్లో వచ్చేసి అడల్ట్ సినిమాలో నటించి ఆమె ఇమేజ్తో అప్పటి వరకు సంపాదించిన స్టార్ హీరోయిన్ ఇమేజ్ని అయితే పక్కన పెట్టి ఆమె ఒక అడల్ట్ హీరోయిన్గా అయితే మారిపోయింది. ఈ విధంగా శంకర్ గారికి ఈ నెగిటివ్ సెంటిమెంట్గా బలైన హీరోయిన్ సెకండ్ హీరోయిన్ వచ్చేసి నాగమ్మ గారికి అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత శంకర్ గారు చేసిన సినిమా వచ్చేసి విజువల్ వండర్ సినిమా జీన్స్ సినిమాలో హీరోయిన్గా నటించింది మిస్ యూనివర్స్ అయిన ఐశ్వర్య గారు. అప్పటికైతే ఆ డెబ్యూ హీరోయిన్. ఆమె వచ్చేసి ఒక 2-3 సినిమాలకు నటించిందో నాకు తెలియదు. అవన్నీ ఇద్దరు అనే సినిమాలో అయితే నటించేది అయితే నాకైతే తెలుసుకుంటాం. కానీ ఆ తర్వాత జీన్స్ సినిమాలో వచ్చి నటించడం ఆమె చాలా అందంగా కనిపించిన సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం. ఆ తర్వాత ఆమె హీరోయిన్ అయితే మారిపోయింది. సో ఈ విధంగా ఈ నెగిటివ్ సెంటిమెంట్ అప్పటికే ఐశ్వర్య రాయ్కి అయితే ఆమెకైతే ఈ నెగిటివ్ సెంటిమెంట్ వచ్చేసి వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత శంకర్ గారు సాధించిన విజయాలు అయితే అలాంటివి కాదు. ఆయన తీసిన సినిమాలు ఎటువంటి భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సంచలనాత్మక సూపర్ హిట్ సినిమాలు అయితే సౌత్ ఇండియాలో చేశారు. ఆ 2 సినిమాలతో సౌత్ ఇండియాలో అప్పటి వరకు ఉన్న 100 డైరెక్టర్లు ఆయన తర్వాత ఆయన వచ్చేసి నెంబర్ 1 డైరెక్టర్గా అయిపోయారు. ఆ 2 సినిమాలో హీరోయిన్గా నటించిన హీరోయిన్ వచ్చేసి మనీషా కొయిరాలా గారు. మనీషా కొయిరాలా గారు చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటారు. ఇమేజ్ కూడా బాగుంది. అప్పటికే బాలీవుడ్లో మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ కాబట్టి ఖచ్చితంగా బాలీవుడ్లో వచ్చి నెంబర్ 1 హీరోయిన్ అయిపోతారు అనుకున్నారు. కానీ కట్ చేస్తే అప్పటి వరకు మంచి ఇమేజ్ ఉన్న మనీషా కొయిరాలా గారు ఈ నెగిటివ్ సెంటిమెంట్ తట్టుకోలేక నిలవలేకపోయారు. ఒకే ఒక్కడు భారతీయుడు తర్వాత ఆమె వచ్చి కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి వర్కౌట్ కాగా ఆమె కూడా ఫేవరెట్ అయిపోయి నేపాల్ వెళ్ళి పెళ్లి చేసుకొని అస్సాం అయితే అయిపోయింది ఆమె. సో ఈ విధంగా శంకర్ గారి నెగిటివ్ సెంటిమెంట్ చూసి ఇంకో హీరోయిన్ అయితే బలైపోయింది. ఆ శంకర్ గారు ఆ తర్వాత తీసిన సినిమా వచ్చేసి బాయ్ సినిమా వచ్చేసి తమిళ్లో పెద్దగా అయితే ఆడలేదు. తెలుగులో వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా అయితే కొత్త పెర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఆ బాయ్ సినిమాతోనే సిద్ధార్థ్ మరియు భరత్ గారు లాంటి కొత్త యాక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యారు. అలాగే తమన్ గారు లాంటి గ్రేట్ టెక్నీషియన్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు. కానీ ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన హీరోయిన్ వచ్చేసి జెనిలే. అది ఆమెకు డెబ్యూ సినిమా అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆ నెగిటివ్ సెంటిమెంట్ ఆమెకైతే అప్లై కాలేదు.
ఆ విధంగా ఆమె అయితే ఆ నెగిటివ్ సెంటిమెంట్ తప్పించుకొని హిట్ స్టార్ హీరోయిన్గా అయితే అయిపోయింది. ఐశ్వర్య గారి తర్వాత మళ్ళీ జెనీలియా గారికి వాళ్ళు కొత్త హీరోయిన్స్ కాబట్టి ఈ నెగిటివ్ సెంటిమెంట్ వచ్చి వాళ్ళ మీద వాళ్ళ కెరియర్ పైన ప్రభావం చూపలేదు. సో ఆ విధంగా ఆమె అయితే కొత్త స్టార్ హీరోయిన్గా అయితే అయిపోయింది జెనీలియా. ఇక బాయ్స్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని శంకర్ గారు తీసిన సినిమా వచ్చేసి అపరిచితుడు. అపరిచితుడు సినిమా ఎంత సంచలన విజయాన్ని సాధించిందో మనం అయితే ప్రత్యేకంగా చెప్పలేకర్లేదు. దానిలో నటించిన విక్రమ్ గారు వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నటించారు. కేవలం ఆ విజయం అపరిచితుడు మూవీ సాధించిన విజయంతోనే విక్రమ్ గారు ఇంతటి వరకు ఎటువంటి హిట్ లేకపోయినా తెలుగులో వచ్చేసి ఆయన మార్కెట్తో సర్వైవ్ అయితే అవ్వగలిగారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చేసి సంచలన విజయం సాధించిన అపరిచితుడు సినిమాలో హీరోయిన్గా నటించిన హీరోయిన్ వచ్చేసి సదా హీరోయిన్ సదాఫ్ గారు. ఆ సదా గారు వచ్చేసి అప్పటికి జైన్ సినిమాలో అయితే నటించారు. అవునన్న కాదని సినిమాలు కూడా నటించారు. చాలా హోమ్లీగా ఉన్నారు. ఈ అమ్మాయి తెలుగులో వచ్చేసి మంచి భవిష్యత్తు అయితే ఆ అమ్మాయికి దక్కుతుందని అయితే అందరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఆ మూవీ కూడా హిట్ అవ్వడం అయితే జరిగింది. కానీ ఆ తర్వాత సదాఫ్ గారికి ఈ నెగిటివ్ సెంటిమెంట్ తట్టుకొని ఆమె అయితే కెరీర్ అయితే గ్రోత్ అయితే అవ్వలేకపోయింది. తర్వాత ఆమె వచ్చేసి చాలా అంటే చాలా సినిమాలు కొన్ని సినిమాలు నటించినప్పటికీ ఫేమ్ అయితే రాలేదు. ఈ నెగిటివ్ సెంటిమెంట్ వచ్చేసి ఆమె మీద పడి ఆమె కెరీర్ కూడా ఖతం అయిపోయింది. ఆమెకి చాలా ఏళ్ళ పాటు కెరీర్లోనే గ్యాప్ తీసుకొని ఇంకా మళ్ళీ 10లోనో 11లోనో ఆమె రీఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా తెలుగు హీరోయిన్ అయిన సదాఫ్ గారి కెరీర్ కూడా నెగిటివ్ సెంటిమెంట్ తట్టుకోలేదు. శంకర్ గారి నెగిటివ్ సెంటిమెంట్తో ఆమె కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత శంకర్ గారు తీసిన సినిమా శివాజీ. శివాజీ సినిమా వచ్చేసి రజనీకాంత్ హీరోగా చేయడంతో ఆ సినిమా వచ్చేసి చాలా సూపర్ హిట్ అయింది. సౌత్ ఇండియాలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డును బ్రేక్ చేస్తూ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీగా అయితే శివాజీ సినిమా అయితే నిలిచింది. దాంట్లో హీరోయిన్గా చేసిన హీరోయిన్ వచ్చేసి శ్రేయ గారు. 2006, 2005 టైంలో వచ్చేసి సౌత్ ఇండియాలో వచ్చి స్టార్ హీరోయిన్గా ఉన్న హీరోయిన్ వచ్చేసి త్రిష గారు. ఆమెకు పోటీగా కాస్త కాంపిటీషన్ ఇచ్చిన హీరోయిన్ వచ్చేసి నయనతార. అప్పటివరకు ఆమె స్టార్ హీరోయిన్ కాదు. వీరిద్దరిని కాదని శ్రేయ గారిని తీసుకోవడంతో ఇంకా ఆమె కూడా సౌత్ ఇండియాలో వచ్చి తెలుగులో కూడా ఆమె మార్కెట్ ఉంది కాబట్టి సౌత్ ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్గా అవుతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మూవీ కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. అలాగే అందులో శ్రేయ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కానీ కట్ చేస్తే శ్రేయ గారు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అయితే నటించారు కాబట్టి స్టార్ హీరోయిన్గా ఆమె గ్రోత్ అయితే పెరగలేకపోయింది. కానీ ఆ తర్వాత కొన్ని అడల్ట్ సినిమాలు అంటే కొంత క్యారెక్టర్ కూడా చాలా హోమ్లీగా పద్ధతిగా కనిపించారు శ్రేయ గారు. తర్వాత మల్లన్న సినిమా లాంటి కాస్త బీ గ్రేడ్ సినిమా అంటే సినిమా బాగున్నప్పటికీ ఆమె క్యారెక్టర్ చాలా ఉంది. చాలా అంటే చాలామంది యాక్సెప్ట్ అయితే చేయలేకపోయారు. మల్లన్న సినిమాలో ఆమె క్యారెక్టర్. ఆ తర్వాత ఆమె కొన్ని ఐటమ్ సాంగ్లు అయితే చేస్తూ ఆమె క్రేజ్ని అయితే క్రమంగా కోల్పోయి ఇప్పటి వరకు అయితే ఆమె స్టార్ హీరోయిన్ ట్యాగ్ని అయితే కోల్పోయింది. ఇప్పటి వరకు కాస్త సినిమాలు కనిపించినప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్గా అయితే ఆ ఇమేజ్ను శంకర్ గారి నెగిటివ్ సెంటిమెంట్తో కోల్పోయింది. సో ఈ విధంగా శంకర్ గారి నెగిటివ్ సెంటిమెంట్ తట్టుకున్న హీరోలు అయితే నేను చెప్పాను. ఈ విషయాల్లో మీకైతే కాస్త డౌట్ అయితే ఉండవచ్చు. కానీ నేను నెక్స్ట్ చెప్పబోయే హీరోయిన్ విషయం తర్వాత మీరు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా నా యొక్క థియరీని మీరు 100% ఒప్పుకోవాల్సి తీరింది. ఎందుకంటే శంకర్ గారు నెక్స్ట్ తీసిన సినిమా వచ్చేసి రోబో సినిమా తెలుగు, తమిళం, తన సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అయితే నిలబడింది. అందులో విజువల్స్ వచ్చేసి టాప్ వాచబుల్గా అయితే ఉంటాయి. అందులో హీరోయిన్గా చేసిన హీరోయిన్ వచ్చి ఐశ్వర్య గారు. ఐశ్వర్య గారి ఇమేజ్ వచ్చేసి అప్పుడు వచ్చి నెంబర్ 1 హీరోయిన్గా ఇండియాలో అయితే ఉండేది. ఒక సర్వే అప్పుడు చేసింటే ఇప్పటి వరకు ఇండియాలో వచ్చేసి హీరోయిన్లు ఎవరు నెంబర్ 1 అని సర్వే పెడితే నెంబర్ 1 ప్లేస్లో వచ్చేసి శ్రీదేవి గారు ఉన్నారు. నెంబర్ 2 ప్లేస్లో వచ్చేసి ఐశ్వర్య గారు ఉన్నారు. అంటే అప్పుడు ఇమేజ్ ఆమె ఉండేది అనమాట. ప్రతి ఒక్క ఇండియన్ హీరో వచ్చేసి ఐశ్వర్య గారు ఆమె పక్కన నటిస్తే చాలా అనుకునే వాళ్ళు. ఇండియన్ హీరోలు అలా ఉండేది ఆమె ఇమేజ్ అనమాట. సో అలాంటి హీరోయిన్ రోబో సినిమాలు చేయడంతో బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఐశ్వర్య గారు బాలీవుడ్లోనే కాదు ఇక సౌత్ ఇండియాలో కూడా నెంబర్ 1 హీరోయిన్ ఖచ్చితంగా అవుతారనేది అందరూ ఎక్స్పెక్ట్ అయితే చేయడం జరిగింది. కానీ కట్ చేస్తే అప్పటి వరకు నెంబర్ 1 హీరోయిన్గా ఉన్న ఐశ్వర్య గారి కెరీర్ వచ్చేసి క్లోజ్ అయిపోయింది. రోబో తర్వాత ఆమె తీసిన సినిమాలు ఎవరికైతే ఏమి గుర్తులేవు. ఆమె ఎటువంటి సినిమాలు చేసిందంటే చాలామంది ప్రేక్షకులు అయితే గుర్తులేదు. నాకు మాత్రం గుర్తు వచ్చేసి గుజారిష్, యాక్షన్ ట్రిప్ అని అక్షయ్ కుమార్తో హృతిక్ రోషన్ అయితే సినిమా అయితే చేసినట్టు గుర్తు. తర్వాత ఆమె అయితే ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆమెకు వ్యక్తిగత కారణాలు అయితే ఉండొచ్చు. ఆమె ప్రెగ్నెన్సీ వలన అయితే రాలేదని కొంతమంది అయితే అయిండొచ్చు. బట్ దానికంటే ఎక్కువ శంకర్ గారి నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఎక్కువ పనిచేసింది అయితే నేనైతే ఖచ్చితంగా అయితే చెప్పగలను. సో ఈ విధంగా ఇండియాలో నెంబర్ 1 యాక్ట్రెస్ అయిన ఐశ్వర్య కూడా శంకర్ గారి నెగిటివ్ సెంటిమెంట్ అయితే తప్పించుకోలేకపోయింది అనేది నిజం. ఇక తర్వాత ఆయన తీసిన సినిమా స్నేహితుడు సినిమాలో హీరోయిన్ వచ్చేసి ఇలియానా గారు వచ్చేసి మన తెలుగులో వచ్చేసి నెంబర్ 1 హీరోయిన్. మొట్టమొదటిసారి ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ ఇండియాలో హీరోయిన్ కూడా ఆమెను. అలాంటి ఇమేజ్ ఉన్న హీరోయిన్ 2011లో నేను నా రాక్షసిన సినిమా రిలీజ్ అయ్యే టైంలోన దర్శకుడు పూరి జగన్నాథ్ కంటే హీరో రానా గారి కంటే కేవలం ఇలియానా కోసమే ప్రేక్షకులు ఆ సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. అలాంటి నెంబర్ 1 అయిన హీరోయిన్ వచ్చేసి స్నేహితుడు సినిమాలో చేయడంతో నెగిటివ్ సెంటిమెంట్ తట్టుకోలేక తర్వాత బాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ కెరియర్ క్లిక్ కాక ఫేడ్ అవుట్ అయితే అయిపోయింది ఇలియానా గారు. సో ఈ విధంగా ఇక్కడ కూడా ఈ తీరు వచ్చేసి
ప్రూవ్ అయితే అయింది. ఆ తర్వాత ఆయన చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా వచ్చేసి ఈ సినిమాలో అమితాబ్ జాక్సన్ గారు ఇలా నటించారు. అప్పటి వరకు కాస్త చూడడానికి బాగున్న స్టార్ హీరోయిన్ అవుతుందిరా అమితాబ్ జాక్సన్ గారు అభిమానులకు అంచనాలు అయితే ఉండేవి. కానీ ఆ తర్వాత అమితాబ్ జాక్సన్ గారి కెరీర్ అయితే క్లోజ్ అయితే అయిపోయింది. స్టార్ హీరోయిన్గా ఆమె అయితే మారలేకపోయింది. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో ముందుగా సమంత గారిని అయితే హీరోయిన్గా చేసుకుందామని అయితే చాలా వరకు ప్రయత్నాలు అయితే జరిగాయి. కానీ సమంత గారు ఆ సినిమాలో యాక్ట్ చేయకుండా రిజెక్ట్ అయితే చేసింది. ఒకవేళ సమంత గారు అప్పటికైనా ఈ సినిమాలో నటించింది, అప్పటికి ఆమె కెరీర్ అయితే క్లోజ్ అయింది. ఎందుకంటే అప్పటికి అత్తారింటి దారేది సినిమాతోన సమంత గారు వచ్చేసి స్టార్ హీరోయిన్ ఇమేజ్ అయితే సంపాదించుకుంది. కాబట్టి ఆమె స్టార్ హీరోయిన్ కాబట్టి ఆ సినిమాలో నుంచి ఆమె కూడా ఫేడ్ అవుట్ అయితే సమంత గారి కెరీర్ అక్కడికే ముగిసేది. సో ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా 2.0 2.0 హీరోయిన్లో కూడా మళ్ళీ అమితాబ్ జాక్సన్ గారి హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. ఈ సినిమా తర్వాత అమితాబ్ జాక్సన్కి 1-2 ఆఫర్లు వచ్చాయి. అది ధనుష్ గారి సరసన ఏదో సినిమాలో అయితే నటించింది. కానీ ఆ వచ్చే ఆఫర్లు కూడా రాకపోవడానికి కారణం అయితే ఆమె 2.0 సినిమాలో నటించడంతో పూర్తిగా ఆమె అయితే ఫేడ్ అవుట్ అయిపోయింది. 2.0 తర్వాత ఆమె ఇండియన్ స్క్రీన్పై కనిపించే సినిమా అయితే నాకైతే ఇప్పటివరకు అయితే కనిపించలేదు. సో ఈ విధంగా శంకర్ గారి నెగిటివ్ సెంటిమెంట్కి ఇంకో హీరోయిన్ కూడా బలైపోయింది. ఆ తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకున్న సినిమా భారతీయుడు 2 సినిమాలో వచ్చేసి ఆయన చేసిన మంచి పని ఏంటంటే హీరోయిన్లు అయితే స్టార్ హీరోయిన్లు అయితే తీసుకోలేకపోయారు. అది చాలా మంచి నిర్ణయం తీసుకుని అయినప్పటికీ అందులో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ గారు అప్పటికి ఫేడ్ అవుట్ దశలో ఉన్నారు. ఇంకా ఆ సినిమాలో నటించి ఆయన ఫేడ్ అవుట్ దశను ఆమె అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆమె అయితే ఇంక తెలుగు ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయింది. భారతీయుడు సినిమా కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ అయితే నిలిచింది. ఇంకా అదే సినిమాలోన చిన్న క్యారెక్టర్ కోసం అయితే చేసిన కాజల్ అగర్వాల్ కూడా దాదాపు అయితే తెలుగు ఇండస్ట్రీకి అయితే ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీలో బాయ్ చెప్పే విధంగానే అయితే ఉంది. ఆమె కెరీర్ కూడా ఇంకా క్లోజ్ అయితే అయింది. అది కూడా ఇండియన్ 3 సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా కాజల్ గారి కెరీర్ కూడా ఇప్పటికే అంతిమ దశలో ఉంది. సపోర్టింగ్ రోల్ అయితే ఆమె చేయబోతుంది. ఆల్రెడీ సింగందర్ సినిమా కూడా సపోర్టింగ్ రోల్ చేసింది. ఇంక ఈ సినిమా భారతీయుడు 3 సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా కాజల్ అగర్వాల్ కూడా ఖచ్చితంగా గుడ్ బై చెప్పేసి ఆమె కెరీర్ను పుష్టాప్ చెప్పైతే ఖచ్చితంగా చెప్తారైతే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు అయితే నేను చెప్పిన తీరులో 1-2 బిట్ డైట్లో అయితే ఉంటాయి. ఇంకా దాంట్లో ఖచ్చితంగా ఈ తీరు వచ్చేసి ఖచ్చితంగా 100% ప్రూవ్ అని చెప్పేది ఇంకా సినిమాతో నేనైతే ముగిసిన అదే సినిమా ఏంటంటే మెగాస్టార్ పవర్ స్టార్తో రామ్ చరణ్ గారితో తీసిన గేమ్ చేంజర్ మూవీలో తీసిన హీరోయిన్ వచ్చేసి కీరా అద్వానీ గారు ఇప్పుడు ఇమేజ్ ఎలా ఉండేదంటే గేమ్ చేంజర్ కంటే ముందు ఇండియాలో ఇప్పుడు వరకు నెంబర్ 1 హీరోయిన్ అయినా ఆలియా భట్ గారికి పోటీ ఇచ్చే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా కీరా అద్వానీ గారు అనేది చెప్పుకునే వాళ్ళు. ఎందుకంటే ఆ ఇమేజ్ కూడా అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్తో చాలా పాపులారిటీ అయితే సంపాదించారు. ఆలియా భట్కు ఖచ్చితంగా మేము కాంపిటీటర్ అయితే తనందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అదేవిధంగా శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు సరసన నటించడంతో ఆయన ఇమేజ్ వచ్చేసి ఆ ఇమేజ్ ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేశారు. మూవీ కూడా బాగా రిలీజ్ అయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయింది. ఆమె కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది. అలా ఎలా ఎందుకు చెప్పుకున్నా అంటే ఆమె నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఇవన్నీ ఉంటాయి. యష్ గారి టాక్సీ సినిమాలో ఆమెను హీరోయిన్గా అయితే తీసుకున్నారు. కానీ ఆ హీరోయిన్ సినిమా నుంచి ఆమె కూడా తప్పుకోవడం అయితే జరిగింది. అలాగే రణ్వీర్ సింగ్ గారి డాన్ 3 సినిమాలో కూడా హీరోయిన్గా కీరా అద్వానీ గారిని అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరిగింది. ఈ మూవీ నుంచి ఆమె అయితే తప్పుకోవడం జరిగింది. దీనికి కారణం వచ్చేసి ఆమె ప్రెగ్నెన్సీ అని అయితే చెప్పారు. ఆమె ప్రెగ్నెన్సీ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అయితే జరిగిందవ్వచ్చు. కానీ ఇక్కడ శంకర్ గారి నెగిటివిటీ సెంటిమెంట్ మేడం ఖచ్చితంగా కొట్టిపారేయడం. ఆయన నెగిటివిటీ సెంటిమెంట్ పనిచేసింది కాబట్టి మీకు కూడా 2 ప్రాజెక్టులు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా దర్శకుడు రామ్ చరణ్ రాజమౌళి గారి లాగే శంకర్ గారికి కూడా ఈ నెగిటివిటీ సెంటిమెంట్ అయితే హీరోయిన్ల విషయంలో ఉందైతే నేనైతే ఒక థియరీ అయితే చెప్తున్నాను. మీకు ఈ థియరీ ఎలా అనిపించిందో మీరైతే వినండి. నా థియరీ మీకు ఖచ్చితంగా నిజమే అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలన్నప్పుడు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.